రామ్నాథ్ గారు, పవన్ కళ్యాణ్ గారు లడ్డూలకు జంతువుల కొవ్వు అనే ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రమే, ఆ ఒక్క సందర్భంలో మాత్రమే ఇప్పటి వరకు సనాతన ధర్మం పైనో హిందూ ధర్మం గురించో ఆయన పోరాటమో లేకపోతే ఆరాటమో ఏదో ఒక కార్యక్రమం అయితే చేశారు. కానీ ఇంతకుముందు నేను వరుసపెట్టి ఒక 8 చదివి వినిపించాను. తిరుమలలో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పాపాలో అపశృతిలో ఏవో ఒకటి, వేటిపైన ఎందుకు స్పందించరు ఆయన? మొన్న తిరుమల దర్శనానికి కూడా వెళ్ళొచ్చారు కదా. ఇది వాస్తవం, ఇది అబద్ధం అని కూడా మాట్లాడడం లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుండి కూడా తెలుగుదేశం పార్టీకి మంచి చేసి జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టే అంశం ఏదైనా ఉంటే అప్పుడు ఆయన ముందుకు వస్తారు. ఇక్కడ రెడ్ హ్యాండెడ్ గా వ్యవహారం అయితే బయట కనపడుతోంది. ఇక్కడ గోశాల నిర్వహణలో టీటీడీ ఫెయిల్ అయిందని, కాబట్టి ఆయన ముందుకు రావడం లేదు. ఇంకో విషయం ఏంటంటే, ఒక వేవ్ లెంత్ ఉన్న వ్యక్తులంతా ఒక చోట చేరుతారన్నట్టు బిఆర్ నాయుడు గారు మాట్లాడిన ఫ్రీక్వెన్సీ చూడండి ఎలా ఉంది. సేమ్ అచ్చం అదే వేవ్ లెంత్ లో అదే డైలాగ్ డెలివరీ ఉంది. ఏమండి, గోదావరి పుష్కరాల్లోనే మనుషులు చనిపోయేది, పూరి జగన్నాథ రథయాత్రలో చనిపోలేదండి, కుంభమేళలో చనిపోలేదండి అన్నారు. అట్లే మాట్లాడుతున్నారు మన బిఆర్ నాయుడు గారు కూడా. ఏం సారీ చెప్తే మనుషులు తిరిగి వస్తారా, ఏం ఇళ్లలో ముసలి వాళ్ళు చనిపోవడం లేదా, మనుషులు చనిపోవడం లేదా అని ఇంత లైట్ గా మాట్లాడుతున్నారు. పైగా మేము ప్రక్షాళన చేస్తామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎక్కడ చిన్న చిన్న పొరపాట్లు జరిగిండొచ్చు కానీ ఇంత దారుణాలు అయితే జరగలేదు. అయినప్పటికీ కూడా మొత్తం ఏదో వెంకటేశ్వర స్వామిని మొత్తం తిరుమల ఏమో చేసేస్తున్నారంట. 5 ఏళ్ళు డిబేట్లు పెట్టి ఒక చర్చ నడిపి చేశారు. మన బిఆర్ నాయుడు గారు నేను 5 ఏళ్ళు తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకోలేదని చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడంలో వెంకటేశ్వర స్వామి పాత్ర ఉంది, అందుకు ఆయన మీద ఈయన అలిగారేమో. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత చూడండి, 70 ఏళ్ల తర్వాత తిరుమలలో ఒక హత్య జరిగింది. జస్ట్ ఎంతో 4-5 రోజులు కాదు, ఒక డ్రైవర్లు గొడవపడి ఒక డ్రైవర్ ని చంపేశారు. జరుగుతూనే ఉన్నాయి. వీటి గురించి ఏం అదే ఇదివరకు ఏరే ప్రభుత్వంలో జరిగి ఉంటే అపచారం మొత్తం తిరుమలనంతా ఏదో శుద్ధి చేయాలన్నట్టుగా మాట్లాడేవాళ్ళు. జరుగుతూనే ఉన్నాయి యథేచ్ఛగా. ఇది ఒక్క గోశాల నిర్వహణే కాదు, ఏనుగులకు, స్వామివారికి సంబంధించిన ఏనుగులకు రాగులు కూడా సప్లై చేయలేదని భూమన్ కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు. దానికి సమాధానం లేదు. 3 నెలలుగా గోశాలకు మెడిసిన్ అందడం లేదు, దాని మీద కూడా స్పందించడం లేదు. వీళ్ళ ఫోకస్ అంతా ఎలా ఉంది అంటే కేవలం దర్శనాల మీదే, మన వాళ్ళకి ఎలా దర్శనాలు చేయించుకోవాలి అన్నట్టు. ఇది వరకు 300 రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళ దర్శనం 2 గంటలు, మహా అయితే 3 గంటల్లో కంప్లీట్ అయ్యేది ఈశ్వర్ గారు. ఇప్పుడు 7 గంటలు పడుతోంది. వాళ్ళ మీడియాలోనే రాస్తున్నారు 7 గంటలు దర్శనం పడుతుంది 300. ఇక ఏమీ లేకుండా సర్వదర్శనానికి ఫ్రీగా వెళ్లే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. మొత్తం విఐపీలకు గంటలకు 1:30 వరకు మొత్తం విఐపీ కోటాలో దర్శనాలు చేయిస్తూ ఉన్నారు. వీళ్ళు మళ్ళీ మేము ప్రక్షాళన చేస్తూ ఉన్నామని చెప్తారు. మద్యం పోతోంది, బెల్ట్ షాపులు పెట్టారు, కొట్టుకుంటున్నారు, బాటిళ్లతో కొట్టుకుంటున్నారు. ఇన్ని జరుగుతున్నా కూడా ఏమీ జరగనట్టు ఉన్నారు అంటే ఇంకేమనాలి అంటే చేతులు ఎత్తేసారు దాదాపు. రైట్, థ్యాంక్ యూ సార్.